పశువులను గాయడం. మీకు ఒక ప్రత్యేకమైన వృత్తి ఉంది, వ్యాపారాలు అవో ఇవో ఉన్నాయి. కష్టాల నుండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన పాత వాటిని మర్చిపోలేకపోయారు. అందుకే కొందరు సనిగి చచ్చిపోయారు, కొందరు వ్యభిచారం చేసి చచ్చిపోయారు, రకరకాలుగా కొందరు తిరుగుబాటు చేసి వెనుకకు పోదామని చచ్చిపోయారు. మనం ఆ విధంగా ఉండొద్దు, ముందుకే పోవాలి. చివరిగా ఈ క్రిస్మస్లో ఆ రాజును అర్థం చేసుకోవాలి. పుట్టిన రాజు, ఆయన రాజే, మన జీవితాలను మార్చడానికి వచ్చిన రాజు. ఆ రాజు ఈరోజు మన హృదయంలో, మన కుటుంబంలో పుట్టాలి. అంటే మన జీవితాలు మారాలి. జీవితాలు మారితే పరలోకం చేరుతాము, అది ముఖ్యం. వాళ్ళు కనాను చేరాలని వచ్చారు, చాలామంది చేరలేదు. మనం కూడా పరలోకం చేరాలని తాత ముత్తాతల కాలం నుండి ఉన్నటువంటి కులాన్ని, మతాన్ని వదిలి వచ్చిన మనం మరి మధ్యలోనే పోవద్దు, వెనకకు పోవద్దు, ఉరి వద్దకు పోవాలి. కాబట్టి అందరం ఆ విధంగా, నేను కానీ మీరు కానీ అందరం కూడా ముందుకు పోయేవారుగా ఉండి దీవించబడాలి, పరలోకం చేరాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన మాటలను దీవించును గాక. విన్న మీ అందరికీ నా వందనాలు. సమయంలో రాయరత్నం గారు ముందుకు వచ్చి తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తారు. మనమందరం తలలు వంచుకున్నట్టయితే ప్రార్థనతో ఈ ప్రత్యేకమైన కోడికను ముగించుకుందాం. దాని తర్వాత రాయరత్నం గారు, మరి స్థానిక పాస్టర్ గారు వందన సమర్పణ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. అందరు తలలో వచ్చి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం గల దేవ, కృపగల రాజా, నీ కృపగల పాదాలకు వందనాలు. దాదాపు 2024 సంవత్సరాల క్రితం శరధారిగా, నరావతారిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు నీ ప్రాణం ఇచ్చినందుకై వందనాలు. నీ జన్మాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్నీ మాకు ఒక ఆత్మ సంబంధమైన రాజ్యమును మీరు దయచేయాలని లోకానికి రాజుగా వచ్చాను. శర సంబంధమైన రాజ్యం కొరకు కనిపెట్టే ప్రజలు రాజుగా అంగీకరించలేదు. ఈరోజు మేము మా జీవితాలలో సమాధానం ఇచ్చే రాజు అని, సంతోషాన్ని ఇచ్చే రాజు అని మేము ఎరిగి, నా తండ్రి, నిన్ను రాజుగా అంగీకరించుటకు సహాయం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడను మీ కృపగల హస్తాలు ఎత్తి దీవించండి. అనేకులు తండ్రి నిన్ను ఎరిగి ప్రభువా, మరి ఐగుప్తులో నుండి బయటికి వచ్చినట్టుగా లోకము నుండి బయటికి వచ్చిన బిడ్డలై ఉంటున్నారు, పిల్లలై ఉంటున్నారు. వారు ఎదుగునట్లు చేయండి, ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. ఈ సంఘమును సంఖ్యలో, జ్ఞానములో, పవిత్రతలో, విశ్వాసతలో అభివృద్ధిపరచండి. నాయకునిగా ఉన్న రాయరత్నాన్ని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, కాపాడండి, దీవించండి. ముఖ్యంగా కుటుంబంలో ఆరోగ్యం ఇవ్వండి దేవా, మీ సహాయం దయచేయండి. ఇంకా ఎక్కువగా నీ కొరకు ప్రయాసపడటకు వాడుకోనండి. ప్రతి దాసుడు ఆ విధంగా ప్రయాసపడటకు సహాయం చేయండి. ఈ సందర్భంగా తండ్రి, నీ జన్మదిన సందర్భంగా లోకంలో ఇంకా అనేకులు నిన్ను ఎరగని వారు, నా తండ్రి, నీవు సమాధానాన్ని, శాంతిని ఇచ్చే రాజు అని, పాపాలు కడిగే రాజు అని ఎరిగి నీ దగ్గరకు వచ్చినట్లు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలెత్తి దీవించి ఆశీర్వదించి పంపమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్రీ ఏకదేవుని సకల దీవెనలు, ఆశీర్వాదాలు కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబములకు, మన సంఘమునకు, ఆయన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.
ప్రియమైన దేవుని సంగమా, మరి కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు.